యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఆయన గురించి వివరించడానికి ఆయన రాశాడు అని అంటే, ఆకాశాన్ని అంతా కాగితంగా మలచి సముద్రంలో ఉన్న నీటినంత సిరాగా మార్చి ఆయన ప్రేమను, ఆయన గుణశీలతను వివరించడానికి మనం పూనుకున్నప్పుడు ఆకాశం అంతా నిండిపోవచ్చు, సముద్రములో నీటిని సిరాగా మార్చినటువంటి ఆ సిరా అంతా అయిపోవచ్చు, కానీ ఆయనను గురించి వివరించలేము, వర్ణించలేము అని చెప్పాడు. నిజమే, ఆయన గురించి చెప్పడానికి మన జీవితం చాలదు, ఆయన గురించి చెప్పడానికి ఏ ఒక్కరి తరము కాదు. ఎందుకంటే చెప్పన సఖ్యమైనటువంటి కార్యాలు ఆయన చేసేవాడు, వివరించలేనటువంటి కార్యాలు ఆయన జరిగించేటువంటి వాడు. ప్రియమైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, గొప్ప శక్తి. మన ఆంధ్రప్రదేశ్లోనే బాపట్ల దగ్గర చిన్న గ్రామం ఉండేది. బ్రిటిషర్స్ పరిపాలన చేసేటువంటి ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి ఈ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నేరాలు జరిగినా, ఎక్కడ ఘోరాలు జరిగినా, దొంగతనాలు, హత్యలు ఇలాంటివి జరిగినా అలాంటి వారిని అందరినీ పట్టుకొని తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో పెట్టేటువంటి వారు. ఆ ప్రాంతం అంతా రాను 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 ఒక నానుడి అయిపోయింది, దొంగల ఊరు. అది కాస్త గజ దొంగల ఊరు, భయంకరమైనటువంటి ఊరుగా ఆ ఊరు మారిపోయింది. ఆ ఊరికి, ఆ ప్రజలకు సాక్ష్యము లేదు, మంచి సాక్ష్యము లేదు. వారు పరిసర ప్రాంతాల్లో, మన భారతదేశంలోని ఎన్నిక లేనటువంటి వారు ఆ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించేటువంటి ప్రాంతంగా, నోటెడ్ ప్రాంతంగా అయిపోయింది. స్టువర్ట్పురం అంటే అమ్మో అనేంతగా అయిపోయింది. అక్కడ సంబంధాలు, వియ్యాలు అందుకునేటువంటి వారు కాదు. అక్కడి వారు ఎక్కడికి వచ్చిన భయంతో ఉండేవారు. చాలా హీనంగా, చాలా చులకనగా ఆ వ్యక్తులను మన భారతదేశం అంతా చూస్తూ ఉండేటువంటిది. మంచి పేరు లేదు, మంచి సాక్ష్యం లేదు, మంచి మనస్సులు లేవు, మంచి మనస్తత్వాలు లేవు. మంచి వారు కాదు, వారి స్వభావము చెడ్డది, వారి హృదయం చెడ్డది, వారి చేతులు చెడ్డవి, వారి కాళ్ళు చెడ్డవి, వారి చూపు చెడ్డది, వారి మాట చెడ్డది, వారి మనస్తత్వమే చెడ్డది. నేరాలు చేసేటువంటి ఘోరమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం ఉండిపోయింది. ప్రజలందరూ వేలెత్తి చూపిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రజలందరూ ఆ ప్రాంతాన్ని ముట్టుకోవడానికి, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి విముఖత చూపిస్తూ ఉండేటువంటి వారు, ఇష్టపడేవారు కాదు. వాళ్ళతో ఎవరు స్నేహం చేసేవాళ్ళు కాదు. వాళ్ళకెవరికి నీరసాలు వచ్చినా, వారికి ఎవరికి బాధలు వచ్చినా, వారికి ఎవరికి జబ్బులు జనాలు వచ్చినా డాక్టర్స్ కూడా అక్కడికి వెళ్ళేవారు కాదు. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టేవాళ్ళు. వీళ్ళకు తగిన శాస్తి జరిగింది. శాపాలతో, పాపముతో, రుగ్మతలతో ఎలాంటి జబ్బు వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళల్లో వాళ్ళే ఒక ప్రపంచంగా, చిన్న ప్రపంచంగా, దేశానికి అవతల ఉన్నట్లుగా, పరాయి వాళ్ళుగా వాళ్ళు జీవిస్తున్నటువంటి తరుణంలో బాధలు వచ్చి ఆక్రందనలు చేసిన జాలిగా ఎవరు ఆ ప్రాంతాన్ని చూసేవారు కాదు. అలాంటి భయంకరమైనటువంటి దుర్భర దినాలలో వాళ్ళు జీవిస్తూ ఉంటున్నప్పుడు బ్రిటిష్ కాలంలో ఒక వ్యక్తి ఆ ప్రజల మీద ప్రేమ చూపాడు, ఆ ప్రజల మీద దయ చూపించాడు, ఆ ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కుటుంబీకులు సలహా ఇచ్చారు, ఆ ప్రజల మధ్యకు ఎందుకు వెళుతూ ఉంటున్నాం? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డ స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నాయకులు సలహా ఇచ్చారు. ఎందుకు ఆ ప్రాంతాన్ని కోరుకున్నావు? నీ చావును నువ్వు కొని తెచ్చుకుంటూ ఉంటున్నావు. అక్కడికి నువ్వు వెళ్ళావు అంటే నీ సంగతి అంతే, నిన్నెవడు పట్టించుకోడు. కావాలని ఎందుకు కోరుకుంటున్నావు ఆ స్థలాన్ని అని బ్రిటిష్ నాయకులు కూడా ఈ వ్యక్తికి చెప్పారు. కానీ ఆ వ్యక్తి చాలా ప్రేమతో, చాలా దయతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలలో కలిశాడు, అందరినీ ప్రేమగా పలకరించాడు, అందరితోనూ మర్యాదగా జీవించాడు, అందరికీ సేవ చేశాడు, అందరికీ వాక్యాన్ని అందించాడు, అందరి మధ్య ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. గజ దొంగల ఊరు కాస్త కర్కశమైనటువంటి మనస్తత్వంతో ఉండేటువంటి వాడు, రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు, డబ్బు కోసం, బంగారు కోసం, నగల కోసం నిర్దాక్షిణ్యంగా పేకల కోసి చంపేటువంటి వారు, దుండగులుగా, గజ దొంగలుగా ఉన్నటువంటి వారు కాస్త ప్రేమగల హృదయాలుగా మారిపోయారు. దొంగతనాలు మానేశారు, హత్యలు మానేశారు,
వేటలు మానేశారు, సాధు జీవులుగా అయిపోయారు. ఆ తర్వాత ప్రజలందరూ వేలెత్తి చూపిస్తూ ఉంటుంటే, ప్రజలందరూ వాళ్ళను చులకనగా చూస్తూ ఉంటుంటే, ఆ గ్రామం ఎవరు వెళ్ళకండి అని అందరూ చెప్తా ఉంటుంటే, ఆ గ్రామస్తులందరూ కలిసి ఒక సాక్ష్యపు పేరును ఆ గ్రామానికి పెట్టుకున్నారు. అవునండి, మీరందరూ అన్నట్టుగా ఒకప్పుడు మేము దొంగలము, మా ఊరు దొంగలపురమే, మా ఊరు దొంగల ఊరే. కానీ నేటి నుండి మా ఊరిలో దొంగతనాలు లేవు, హత్యలు లేవు, నేరాలు లేవు, ఘోరాలు లేవు. ఈ రోజు నుంచి ఈ ఊరికి స్టోవర్ట్ పురం అనేటువంటి పేరు పెట్టుకుంటున్నాం. ఇక్కడి నుంచి దొంగతనాలు ఇక్కడ కనిపించాం. ఇక్కడి నుంచి ఇది దొంగల ఊరుగా పిలువబడదు, ఇది స్టోవర్ట్ పురంగా పిలువబడుతుందని ఆ రోజు నుంచి ఆ ఊరు పేరును మార్చుకున్నారు తమ జీవితాలు మారడం ద్వారా. ఈనాడు మీరు ఏ ఇంటికి వెళ్ళినా మీకంటే గొప్ప భక్తిని కలిగినటువంటి వారిగా అక్కడి ప్రజలను మనం చూస్తూ ఉంటుంటాం. దైవజనులు బాబురావయ్య గారు LEF లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ లో వారు చేస్తూ ఉన్నప్పుడు, వారు బ్రతికిన కాలంలో, వారు సేవ చేసినటువంటి కాలంలో సంవత్సరం లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు స్టోవర్ట్పురంలో గొప్ప కన్వెన్షన్ సభలు పెడుతూ ఉంటుంటారు. ఎప్పటికీ పెడుతూ ఉన్నారు. అక్కడ మీటింగ్స్ కి ఆయా ప్రాంతాల నుంచి, భారతదేశ నలుమూలల నుంచి ప్రజలు మీటింగ్ కి, ప్రార్థనలకు వెళ్తారు. 3 రోజులు అక్కడే ఉంటారు. ఒకప్పుడు భయంకరమైనటువంటి ప్రజలుగా పిలువబడినటువంటి ఈ స్టోవర్ట్పురంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఒకవేళ సామర్లకోట నుండి లూదియా గారి కుటుంబం వెళితే, సత్యవతి గారి కుటుంబం వెళితే, ఏసమ్మ గారి కుటుంబం వెళితే, పెద్దొదిన గారి కుటుంబం వెళితే, ఇలాగే ఏ కుటుంబం వెళితే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కుటుంబాన్ని పంచుకొని ఆ ఇంటిని వాళ్ళకి ఇచ్చేస్తారు. అమ్మా, మీరు మా ఇంటిలో పండుకొనండి, మేము వరండాలో పండుకుంటాం. లూదియా గారు, మీరు మా ఇంట్లో ఉండండి, మేము వరండాలో పండుకుంటాం. అంత మాత్రమే కాదు, మనం ఆ రాత్రి మీటింగ్ చూసుకుని పండుకుంటాం కదా, ఉదయం మనం లేచేసరికి స్నానాలు, వేడి నీళ్లు పొయ్యిల మీద కాసి వాళ్ళు ఇస్తారు. మనం లేచి స్నానాలు చేసుకుని రెడీ అయ్యేసరికి టిఫిన్ సిద్ధం చేస్తారు. మన బంధువులు కాదు, మన స్నేహితులు అంతకంటే కాదు. ఎలా మార్చబడింది వీళ్ళ జీవితం అని అంటే, క్రీస్తు ప్రేమ వాళ్ళ జీవితాలను మార్చివేసింది. క్రీస్తు ప్రేమ వాళ్ళ బ్రతుకులను మార్చివేసింది. క్రీస్తు మాటలు వారి యొక్క గ్రామాన్ని మార్చివేసేసింది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు జీవితాలను మార్చేవాడు, స్థితిని, పరిస్థితిని మార్చేవాడు, ప్రతి పరిస్థితిని మార్చేటువంటి వాడు యేసయ్య. ఈ ఉదయకాల సమయమందు మనందరికీ తెలుసు, ఈ పామ్ సండే సందర్భముగా, మట్టల ఆదివారం సందర్భముగా మనందరికీ గుర్తొచ్చేటువంటిది గాడిద పిల్ల, ఖర్జూరపు మంటలు, క్రొత్త బట్టలు. ఇవన్నీ స్టోరీ మనందరికీ తెలిసినటువంటిదే. మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, సియోను కుమారి భయపడకుము, ఇదిగో ఆశీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారము యేసు ఒక గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఊరేగడానికి, గాడిద పైన ఎక్కి కూర్చొని ఆయన రాజుగా ఊరేగడానికి ఒక చరిత్ర ఉంది. మనం చాలాసార్లు దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జకర్యా గ్రంథములో మనం చూస్తాం, మనం పాత నిబంధన గ్రంథములో యెరూషలేము యొక్క రాజులు గాడిద పైన ఊరేగడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటుంటాం. ఈ రోజున మనం చూసినటువంటి, మనందరికీ తెలిసినటువంటిది, గాడిదను దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? వై గాడ్ హ్యాస్ చోసన్ అ డాంకీ. ఎందుకు గాడిదను యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎంపిక చేసుకున్నటువంటి ఆ గాడిదకు వచ్చినటువంటి ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని అనుమతించి, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత చూపినటువంటి ఆ గాడిద యొక్క స్టోరీ మనం చూడబోతూ ఉంటున్నాం ఈ రోజున. విచిత్రమైనటువంటి సంగతి ఏంటో తెలుసా? ఈ రోజున ప్రత్యేకంగా ఒక గాడిద గురించి ప్రసంగం చేయబడుతూ ఉంటుంటది. How God given a place and unworthy fellows and unworthy things become a great fellows and great things. ఒక అల్పమైనటువంటి దానిని దేవుడు ఎన్నుకొని ఎంతగా గణపరచగలడో చూడండి. మనం చూస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథంలో
మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ స్టోరీని అంతటిని మనం చూస్తూ ఉంటుంటాం. ప్రియులారా, గాడిద దాని యొక్క స్వభావం, దాని యొక్క పరిస్థితిని మనం చూచినట్లయితే గాడిదను దేనికి ఉపయోగిస్తారు? బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. గాడిద పైన ఎప్పుడైనా ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేయడం మనం చూస్తామా? పాత గుడ్డలు ఉతకడానికి కదా, మనకు ఊహొచ్చినటువంటి టైంలో గాడిదలు దానికి ఉపయోగించేవారు. అక్కడికి రేవు దగ్గరికి వాటిని తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించేవారు. ఎందుకనంటే అవి ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోనటువంటి ఆచారంలో ఉన్నప్పుడు ఎవరు ముట్టుకోకూడదు. మార్చినటువంటి బట్టలు, మైల బట్టలుగా ఉన్నటువంటి వాటిని ఎవరు ముట్టుకోరు. అవి కేవలం గాడిద మాత్రమే మోయాలి. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ దట్ డాంకీ హ్యాస్. ఇలాంటి జీవితాన్ని గాడిద కలిగి ఉంది. గాడిద యొక్క స్థితి ఏంటంటే మైల పడినటువంటి బట్టలను మోయడం, మార్చినటువంటి బట్టలను మోయడం. She doesn't have the privilege to have a new clothes on her. తన పైన తన జీవితంలో ఎప్పుడు ఒక ప్రశస్తమైనటువంటి స్థితిని చూచేటువంటి అవకాశం దానికి లేదు. ఎప్పుడు ఆ పాత బట్టలను మోసేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉంటుంటాం. ఆ గాడిద పైన ఏం చేస్తారు? ఆ గాడిద పైన మనం చూస్తూ ఉంటున్నప్పుడు చూడండి, ఆ గాడిద పైన క్రొత్త బట్టలను వేయడం మనం చూస్తూ ఉంటుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 11:7. ఆ గాడిద పిల్లను యేసునందుకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా చూస్తూ ఉంటున్నారా? ఎస్, ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలు యేసుక్రీస్తు ప్రభువారు దానిపైన కూర్చుంటారని ఒక ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి ఎవరి పైన వేశారు? గాడిద పైన వేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రశస్తమైన వస్త్రాలు గాడిద పైన వేయడం మనము చూస్తూ ఉంటున్నాం. అప్పటి వరకు పనికిరాని, పనికి మాలిన, వ్యర్థమైన వాటిని మోసినటువంటి, కలిగినటువంటి, ధరింప చేసినటువంటి, మార్చిన బట్టలతో మలినమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ గాడిద జీవితం ఏమైపోయింది అంటే ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో నింపబడడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడ, సహోదరి, ఆ రోజు యేసును మోసిన ఆ గాడిద జీవితంలో క్రొత్తదనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్త వస్త్రాలతో నింపబడడం మనం చూస్తూ ఉంటున్నాం. పాపపు జీవితాలతో మలినమైపోయినటువంటి మన జీవితం, భారాలతో మలినమైపోయిన మన జీవితం, ఎప్పుడు పాపపు భారముతో, పాత సమస్యలతో, పాత బలహీనతలతో, పాత రుగ్మతలతో నలిగిపోతున్నటువంటి మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభువారిని మన పైన ఊరేగించడానికి అవకాశం ఇచ్చినప్పుడు, when we are giving a place to him, carry on the streets of our houses, మన వీధులలో, మన ఇంటి వీధులలో, మన పుర వీధులలో, మన ప్రాంతములో యేసుక్రీస్తును మోయడానికి నువ్వు ఇష్టపడి ఆయనకు అవకాశం ఇవ్వగలిగితే నీ జీవితాన్ని కూడా నూతనమైనటువంటి తన మహిమ వస్త్రముతో నింపగలడు ఆయన. ఆ రోజు నా గాడిదకు ఏ రీతిగా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇవ్వబడ్డాయో, ఈ రీతిగా యేసును మనం మోయడానికి ఇష్టపడితే, యేసును స్వీకరించడానికి ఇష్టపడితే, యేసు నాయకత్వానికి మనల్ని మనం అప్పగించుకుంటే మనకు కూడా ఆయన మహిమ వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. లోక సువార్త 19వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూద్దాం. 36వ వచనాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనంటే ఆయన మన కట్లను విప్పేటువంటి దేవుడు. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు చదివాము. శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక. ఆమేన్. చూస్తూ ఉంటున్నాము కదా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి మనము ప్లేస్ ఇస్తామో, యేసుక్రీస్తు ప్రభు వారికి అవకాశం ఇస్తామో, యేసుక్రీస్తు ప్రభు వారిని అనుమతించుకుంటామో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆధిపత్యానికి మనల్ని మనం సమర్పించుకుంటామో, మన చుట్టూ ఏం వినబడతాయి తెలుసా? జయ ఉత్సవాలు వినబడతాయి, జయధ్వనులు వినబడతాయి. మన చుట్టూ రోదన ధ్వని ఉండదు, విచారము ఉండదు, గొల్లు ఉండదు, ఏడ్పు ఉండదు. మన చుట్టూ సంతోష సంబరాలు అలుముకుంటాయి.
ఆ రోజు వరకు గాడిద యొక్క జీవితం ఏమిటి అని అంటే, ఎండలో ఒక రాయికో, ఒక చెట్టుకో, ఒక మొక్కకో, ఒక ప్రాంతానికి కట్టేసినటువంటి పరిస్థితిలో దాని పని అది చేసేసేది, వస్తువులను అన్నింటినీ మోసుకొని వచ్చేసేది. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకున్నంతసేపు ఆ సౌండ్ల వాళ్ళే, లేకపోతే ఎండలోనే దాని పరిస్థితి. కానీ ఎప్పుడైతే యేసయ్యను స్వీకరించిందో, ఎప్పుడైతే యేసయ్యను అనుమతించిందో, ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించిందో, మనం చూస్తూ ఉంటున్నాం ఆ గాడిద చుట్టూ ఎలాంటి ధ్వనులు వినబడుతున్నాయి? జయధ్వనులు వినబడుతుంటున్నాయి. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము అంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటున్నారు. తన చుట్టూ ఏమైపోయింది అని అంటే, యేసయ్య ఆ గాడిదనికి కూర్చున్న కారణాన, యేసయ్యను మోసుకుని వెళుతున్న కారణాన, యేసుకు చెందుచున్నటువంటి మహిమలలో ఈ గాడిద పారిభాగస్థురాలైపోయింది. తన చుట్టూ జయధ్వనులు, తన చుట్టూ జయధ్వనులు. ప్రియ సంగమా, యేసుని ఎప్పుడైతే స్వీకరిస్తామో, యేసయ్యను ఎప్పుడైతే మోయడానికి ఇష్టపడతామో, యేసయ్య ఆధిపత్యానికి ఎప్పుడైతే మనము అనుమతిస్తామో, మన జీవితంలో మన చుట్టూ జయధ్వనులే వినబడుతూ ఉంటుంటాయి. రోదనలు వినబడవు, సనుగులాట వినబడదు, సంశయాలు వినబడదు, ఏడ్పు వినబడదు, దుఃఖము వినబడదు, రకరకాలైనటువంటి డైలాగ్స్ మనకు వినబడవు. ఈ రోజున ఎవరిని గురించి చూసినా మన దగ్గర మంచివాడే, మంచిదే అని చెప్తారు. మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి సనుగుతారు, చెడుగా చెప్తారు, లేనిపోయిన మాటలన్నీ చెప్తా ఉంటుంటారు మనుషులు. ఈ రోజు ఎవరిని గురించి చూసినా ఇలా చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. అది మంచి అయినా చెడ్డ అయినా, మంచివాడైనా సరే కావాలని చెడ్డ మాటలు చెప్తా ఉంటుంటారు. ఎందుకంటే మనకంటే వాడు బాగోకూడదు, మనకంటే మంచి పేరు ఆమెకు రాకూడదు. అందుకని కావాలని మరి చెడ్డ సమాచారాలు చెప్తా ఉంటుంటాం. మనకంటే మంచి సంబంధాలు రాకూడదు, మనకంటే మంచి స్థితిలో వాళ్ళు ఉండకూడదు, మనకంటే మంచి ఉద్యోగాలు రాకూడదు, మనకంటే మంచి ఇళ్ళు వాళ్ళు కట్టుకోకూడదు, మనకంటే మంచి చదువులు వాళ్ళు చదువుకోకూడదు, మనకంటే మంచిగా వాళ్ళు అందంగా ఉండకూడదు. అందుకని వాళ్ళ గురించి ఏమైనా మనం చెప్తా ఉంటుంటాం, ఏమైనా చెప్తా ఉంటుంటాం. మొన్నటి దినమందు శంఖవరంలో పాస్టర్స్ సెమినార్ చేశాను. చేసి వస్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తిని గురించిన సమాచారం, నేను ఆయన ఫోన్ నెంబర్ లేకపోతే, ఆ సెమినార్కి వచ్చిన ఆయన ఫోన్ నెంబర్ లేకపోతే, ఆయన నెంబర్ కోసం నేను, నాకు తెలిసిన 2-3 పాస్టర్ గారిని నేను ఆయన నెంబర్ కోసం అడిగాను. ఆయన నెంబర్ కోసం అడిగితే ప్రతి ఒక్కరు ఆయన గురించి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళే. కానీ నా జీవితంలో అతన్ని నెగిటివ్ చూడలేదు. తీర్పు తీర్చడానికి నేను ఎవరిని, ఐ వాంట్ హిమ్ టు మినిస్టర్. సేవ చేయడానికి నాతో పాటు ఆయన కావాలి, సేవలో ఆయన నాకు కావాలి. ఈ రోజున మోసగాడు కావచ్చు, ఈ రోజున ఇంకొకలా ఉండవచ్చు, రేపటి దినమందు సేవలో బలంగా వాడబడవచ్చు. పరిచర్యకు వచ్చినప్పుడు మనమేమి నమ్మదగిన వాళ్ళం కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనమేమి నమ్మదగిన వాళ్ళం కాదు. ఇప్పటికీ చాలా సంఘాలు ఆయన నమ్మదగినటువంటివి కాదు. నేను మళ్ళీ చెప్తూ ఉంటున్నాను, ప్రాబ్లం ఏంటి, ఎక్కడ వస్తుంది అని అంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని మనం తెగ డబ్బాలు కొట్టుకుంటూ చెప్తా ఉంటుంటాం. విషయం ఏంటో తెలుసా, కాలాల్సింది ఏంటో తెలుసా, నువ్వు దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి. మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని నమ్మాలి. యోబును దేవుడు నమ్మాడు, 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు నమ్మాడు, ఇసుక రేణువుల వలె అబ్రహామును ఆశీర్వదించాడు. మనం నమ్మినంత మాత్రాన జరగదు, కానీ దేవుడు మనలను నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏ రీతిగా ఉంటుంటాం. ఈ రోజున మన చుట్టూ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అలుముకోవాలి అని అంటే, జయధ్వనులు వినబడాలి అని అంటే, ఉత్సవాలు జరగాలి అని అంటే, ఉత్సాహధ్వనులు జరగాలి అని అంటే, బ్యాండ్ వాయిద్యాలు వినిపించబడాలి అని అంటే, జయధ్వనులు వినబడాలి అని అంటే, యేసు మనతో ఉండాలి, యేసు మనలో ఉండాలి, యేసు ఆధిపత్యానికి మనం అందరూ సమర్పించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యను మోసినప్పుడు, యేసయ్యను నీతో తీసుకుని వెళుతున్నప్పుడు, యేసయ్యకు అనుమతించినప్పుడు నీ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అలుముకుంటుంది. చుట్టూ ఉన్నటువంటి వారు అప్పటి వరకు రకరకాల బాల పెట్టేవారా, రకరకాల మాటలు మాట్లాడేటువంటి వారా, రకరకాల సనుగులాటలు ఆడేటువంటి వారా. ఇదే లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాము. జక్కయ్య అనేటువంటి వాడు ఉన్నాడు. ఎవరో ఊరవతల వాళ్ళు కాదు, ఎవరో పక్క వీధిలో వాళ్ళు కాదు. ఆ జక్కయ్య ఊరి వాళ్ళే తనని ఏమంటున్నారని అంటే, ఏంటంటే ఇది ఎక్కడ విచిత్రం, ఇక్కడ ఇది అక్కడ విడ్డూరం, యేసు ప్రభు ఏంటి పాపి అయిన ఈ మనిషిని ఇంత బస చేయడానికి వెళ్తున్నాడు. ఇది మంచోడు కాదు,
వీడి దగ్గరికి వెళ్తాడేంటి యేసు ప్రభు? ఎవరు అంటున్నారండి? ఎరుకో ప్రజలే అంటూ ఉంటున్నారు, తన వాళ్ళే అంటూ ఉంటున్నారు. అలాంటి తరుణంలో, అలాంటి సాక్ష్యములో, అలాంటి బాధకరమైనటువంటి ప్రజల మధ్య, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, అందరూ వేలెత్తి, అందరూ దూషించి, అందరూ నీచంగా చూసేటువంటి అదే ప్రాంతంలో జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. తన జీవితం మారిపోయింది. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే మరలా 400 మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు చెడ్డోడు అంటారా జక్కయ్యను ఎవరైనా? ప్రైసీ దగ్గర నేను 10 రూపాయలు అన్యాయంగా తీసేసుకున్నానండి, ఇప్పుడు 40 రూపాయలు ఇచ్చేసాను. అప్పటి వరకు తీసుకునే జక్కయ్య నా దగ్గర 10 రూపాయలు అంటుందా అన్యాయంగా దొబ్బేసాడు. జక్కయ్య నా దగ్గర ఎలా పట్టుకుపోయాడు అక్రమంగా. ఇదమ్మా, ఇది ఎక్కడ ఉండి అమ్మా, ఇది ఎక్కడ అన్యాయం అమ్మా, ఎక్కడన్నా ఉందా? ఎవరైనా తీసుకున్నారా ఎంత? అలాగ అయిపోతుంది. అలాంటి పరిస్థితి బాగుంటుంది. అన్యాయంగా తీసుకున్నది ఏమైనా ఉంటుందా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో 40 రూపాయలు తిరిగి ఇచ్చేసాను అనుకుంటాను, తిడతదా? ఆతగారు అంత మంచోడు, జక్కయ్య అంత మంచోడు, అన్యాయంగా అనుకున్నానమ్మా, చాలా మంచోడు. ఈ గొప్ప సాక్ష్యం ఎలా వచ్చేసింది అతనికేనంటే, యేసునాయంట చెప్పాలి అందరూ, యేసునాయంట చేర్చుకోవడం ద్వారా. ఈ రోజున గాడిద చుట్టూ ఎందుకు జయధ్వనులు వచ్చేసారంటే, he received Jesus as her king. రాజుగా ఆయనను స్వీకరించింది. ఈ రోజున నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు అలముకున్నాయో నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితుల మధ్య మక్కిపోతున్నావో, నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, కుసించిపోతున్నావో, వేదన పడుతున్నావో, బాధపడుతున్నావో, బెంగపట్టుకున్నావో నాకు తెలియదు. కానీ అదే పరిస్థితుల మధ్య నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అదే ప్రజల మధ్య నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అదే ప్రజల మధ్య నీకు చప్పట్లు కొట్టే రీతిగా చేయబోతున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటుంటాను, నాకు తెలుసు, ఐ నో సమ్ పర్సన్స్ ఇన్ మై లైఫ్. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు, కానీ ఒకప్పటి నా దౌర్భాగ్య జీవితం, ఒకప్పటి నా భయంకరమైనటువంటి పరిస్థితి, నా పాపం, నా దురలవాటు, నా దుష్ట సాంగత్యాలు, నేను చేసుకున్నటువంటి పాపం, నేను చేసుకున్నటువంటి భయంకరమైనటువంటి అలవాట్ల వలన మనుషులను పాడు చేయడం ద్వారా, సాక్ష్యాన్ని పాడు చేయడం ద్వారా సమాజానికి ఒక మచ్చగా నేను మిగిలినప్పుడు అందరూ నన్ను వేలెత్తి చూపించారు. సమ్ పీపుల్ దే ఆర్ ట్రైయింగ్ టు సెండ్ మీ అవుట్ ఆఫ్ దిస్ విలేజ్, దిస్ సిటీ. ఈ ఊరి నుంచే వెళ్ళగొట్టడానికి చూశారు. కారణం నా ప్రవర్తన, నా మాట, నా యొక్క నడవడిక అంత భయంకరంగా ఉండేటువంటిది. నా కళ్ళ ముందే, నా ఇంటి మీదగానే డైలాగులు వేసుకుని వెళ్ళేవాడు. నా కళ్ళ ముందే డైలాగులు, నా ముఖం మీద డైలాగులు వేస్తూ ఉండేటువంటి వాడు. త్రాగి డైలాగులు వేస్తూ ఉండేవాడు. కావాలని నా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. బట్ ఐ హ్యావ్ ఎ సేమ్ హార్ట్, ఐ హ్యావ్ ఎ సేమ్ లవ్. ఆ రోజు అలాగే ఉన్నాను, అంతకు ముందు అలాగే ఉన్నాను, ఈ రోజుకి అలాగే ఉన్నాను. ఆ రోజున నన్ను వేలెత్తి చూపిన వాళ్ళు, నన్ను తరిమి వేయడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళు, డైలాగులు వేసిన వాళ్ళు, ఇప్పుడు 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యారు ఒక్కసారి మా ఇంటికి రండి, మీ కాళ్ళు మా ఇంటిలో మాపండి, ప్రార్థన చేయండి, పరిస్థితులు బాగుండట్లేదు, నువ్వు నా ఇంటికి వస్తే నా జీవితం బాగుంటుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నా బిడ్డల పరిస్థితులు బాగుంటాయి. యేసు లేనప్పుడు మన జీవితాలు గందరగోళంగా ఉంటాయి. యేసు ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. గాడిద ఒకప్పుడు ఎవరు ఎన్నికలేనటువంటిది, చిచ్చే అని దూషించినటువంటిది, చచ్చ అని దూరంగా పోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు గాడిద చుట్టూ ప్రజలు చేరి బాకాలు ఊదుతున్నారు, జయధ్వనులు కొడుతున్నారు. బికాజ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తును బట్టి ఈ రోజున యేసుని నీ జీవితంలో చేర్చుకోగలిగితే, ద సేమ్ ఫెలోస్, ద సేమ్ పీపుల్, దోస్ హూ forsaken you and mocked you, they are going to confess themselves and they are going to make you honor. అదే ప్రజలు నిన్ను వేలెత్తి చూపిన వాళ్ళు, నీ మీద సనిగిన వారు, గొనిగిన వారు నిన్ను గణపరచబోతూ ఉంటున్నారు. మనం చూస్తూ ఉంటున్నాము. ఈ గాడిద యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటే, గాడిదను మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక త్రోవను వెళుతున్నారు అనుకోండి, ఒక త్రోవ అప్పుడు బాటలే కదా ఉండేవి. ఇప్పుడంటే రోడ్లు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఇంకొక రోడ్లు వచ్చేసి అప్పుడు బాటలే ఉండేవి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను గాడిదని నడిపించాలనుకోండి, నేను ఎక్కడ నడుస్తానండి అంటే, గాడిదని నేను నడిపించాలి. నేనేం చేస్తానంటే, గాడిదకు కాదు, గొర్రెలకే ముందు నడవాలి, మేకలకి వెనకాల నడవాలి, గాడిదకు పక్కనే నడవాలి. సో నేను ఎక్కడ నడుస్తాను? బాట ఉంది, మనిషికి సరిపోయే బాట ఉంది. ఎక్కడ నడుస్తాను? నేను బాటలో నడుస్తాను. గాడిద ఎక్కడ నడిపిస్తాను? ఆ పక్కన. దుబ్బులుంటే నాకేంటి, తుప్పలుంటే నాకేంటి, రాళ్ళు ఉంటే నాకేంటి, నేను మాత్రం బాటలో నడుస్తాను. గాడిదని మాత్రం రాళ్ళల్లో నుంచి
తుప్పల్లో నుంచి అంటే పొదల్లో నుంచి వాటి అది ఎలా వస్తే నాకేంటి, నేను మాత్రం మాటలు వెళ్ళాలి. అప్పటి వరకు గాడిద కాళ్ళ కింద రాళ్ళు, రప్పలు, తుప్పలు, పొదల్లో నడిచినటువంటి కాళ్ళు. ఇప్పుడు చూద్దామా ఏమైందో గాడిద యొక్క పరిస్థితి. చూడండి, లోక సువార్త 19:36 ఏం చేశారట? దిగు చోటికి సమీపించుచున్నప్పుడు సంతోషించుచు మైక్ పెట్టుకున్నాను. సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రము చేయించు ఉన్నారు. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నారు. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటూ ఉన్నారు. చూడండి, లోక సువార్త 21:7 చదువుదామా? లోక సువార్త 21:7 మత్తయి 21:7 మత్తయి 21:7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. చూస్తున్నారా? దారి పొడుగునా ఏం బట్టలు పరిచారు? గాడిద వెళ్తున్నటువంటి ఆ మార్గంలో గాడిద వెళ్తుందా? ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది, యేసు ప్రభు నడుస్తున్నారా? యేసును వస్తున్న గాడిద నడుస్తుంది. యేసు ప్రభు వారు నడవట్లేదు. యేసు ప్రభు వారు గాడిద పైన కూర్చున్నారు. బట్ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? గాడిదకు దారి పొడుగు. వాళ్ళకి తెలుసు నడిచేది గాడిదేనని. దే హావ్ నోన్ దట్ డాంకీ ఓన్లీ ఈస్ వాకింగ్ ఆన్ ద వే. గాడిద మాత్రమే నడుస్తుంది ఆ రోడ్లో. యేసు నడవట్లేదు. యేసు దాని మీద కూర్చోవడం అవసరమా? నో. బట్ దే హావ్ నోన్ దట్ దే ఆర్ హానరింగ్ యేసు కూర్చున్న గాడిద. యేసు కూర్చున్నాడు కాబట్టి, యేసును మోస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వారి బట్టలు దారి పొడుగున పడిచారు. ఇప్పుడు ఆ గాడిద ఎక్కడ నడుస్తుంది? రాళ్ల మీద నడుస్తుందా? అప్పటి వరకు రాళ్లలోను, తుప్పలలోను, చిన్న చిన్న దుబ్బులలోను, మాకు పలుకురు కాబట్టి మాకు తెలుసు, చిన్న చిన్న పొదలు ఉంటుంటాయి. ఆ పొదలోంచి లాక్కుపోవడమే. ఈయన మాత్రం దారిలో నడుస్తూ ఉంటుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రక్కన నడిచేటువంటి నిన్ను దారిలో పెడతాడు, నిన్ను రాజమార్గానికి తీసుకుని వస్తాడు. చూడండి, అప్పటి వరకు అలా నడిచినటువంటి రాళ్లలో, రప్పల్లో, ముండ్ల పొదల్లో నడిచినటువంటి కాళ్ళు గాడిద కాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాయి? ప్రశస్తమైనటువంటి వస్త్రాల పైన నడిపిస్తూ ఉంటున్నాయి. నా దేవుడు నిన్ను అలా నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ మట్టల ఆదివారపు దినాన మనం ఏమి నేర్చుకుంటూ ఉంటున్నాము అంటే, మన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించినట్లయితే, దేవునికి సమర్పించినట్లయితే, He will make us an honorable persons. ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మరచిపోతూ ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. చూడండి, గాడిద నడుస్తూ ఉంటుందిగా దారి పొడుగున బట్టలు వేసి ఉన్నారు. అప్పటి వరకు లేనటువంటి ఘనత, అప్పటి వరకు లేనటువంటి ఆధిక్యత గాడిదకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దక్కడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12:13 చూద్దాం. యోహాను సువార్త 12:13 మనం చూద్దాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని, యోహాను 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చాలండి. చూస్తున్నారు కదా ఏం చేస్తున్నారట? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఏం చేస్తున్నారు? చెప్పండి, అందరూ చెప్పండి. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఏం చేస్తున్నారు? దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఎదుర్కొనబోతూ ఉంటున్నారు. ఎదుర్కోవడం ఎవరి కోసం చేస్తూ ఉంటుందని చెప్పండి. ఎదురు చూపులు ఏం చేస్తూ ఉంటుంటాం? ఎదుర్కోవడం ఏం చేస్తూ ఉంటాం? దుబాయ్ వెళ్ళి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర మా కుటుంబం ఎదురు చూశారు. ఇక్కడ ఊర్లోకి ఎంటరవంగానే మన సంఘం అంతా ఎదురు చూశారు. వచ్చిన వెంటనే రకరకాల టపాసులు ఇవన్నీ తీన్మార్ ఇదంతా. When person become an important person, ఒక వ్యక్తి ముఖ్యమైన వ్యక్తిగా మారినప్పుడు ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఎదుర్కొనబోతున్నారు, ఇదిగో వచ్చేసాడు అని ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఇప్పటి వరకు నీ స్థితి ఏంటో నాకు తెలియదు. ఇప్పటి వరకు చాలా మందిని, అమ్మో ఈ మనిషి వస్తే అప్పు అడుగుతుంది, ఈ మనిషి వస్తే సహాయం అడుగుతుంది, ఈ మనిషి వస్తే ఏదో వస్తువు అడుగుతుంది, ఈ మనిషి వస్తే ఏదో పట్టుకుపోద్ది, ఈ మనిషి వస్తే బాబు టైం అంతా తినేస్తా ఉంటుంటది.
ఊసిరాట్లు చెప్తానే ఉంటుంటుంది. టైం అవ్వదమ్మా, పనులు తెర ఆడుతూ కూర్చుంటే మనల్ని చూసుకుని పెడమకం ఎడమకం పెట్టుకునేటువంటి వాళ్ళు అయిపోవచ్చు. బహుశా నేను ఎవరు లెక్క చేయట్లేదేమో, ఎవరు ఖాతరు చేయట్లేదేమో, ఎవరు నీకు ఇష్టం నేను ఇష్టపడట్లేదేమో. ఐమ్ టెల్లింగ్ యు, నేను మీతో చెప్తూ ఉన్నాను, యేసుక్రీస్తుని మీరు స్వీకరించండి. స్వీకరించండి మీన్స్ చేర్చుకున్నాను. లార్డ్ కమ్ టు మీ, ఈ జస్ట్ లే డౌన్ ఆన్ మీ. అయ్యా ఎప్పటి వరకు నిన్ను పక్కన పెట్టి తిరుగుతున్నాను, నీ బిడ్డనని చెప్పుకుంటున్నాను, కానీ నేను మోయలేకపోయానయ్యా. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అతడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. యు హ్యావ్ టు బేర్ హిమ్. ఆయనను మోస్తూ ఉంటుండాలి, ఆయనను భరిస్తూ ఉంటుండాలి. ఆయన లేకుండా నువ్వు నడుస్తూ ఉంటుంటే ఆ గాడిద జీవితమే గాడిద బతుకే. ఇప్పుడు there is no any speciality, there is no any importance. నీ జీవితంలో ప్రత్యేకత ఏమీ ఉండదు. you just receive him, you just agree to carry him. ఆయనను మోయడానికి, ఆయనను తీసుకుని వెళ్ళడానికి, ఆయన నీ హృదయ సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి నువ్వు ఇష్టపడి, లార్డ్ కమ్ టు మీ, రండయ్యా నా హృదయ సింహాసనం మీద కూర్చోయ్యా, నా పల్లకి మీద కూర్చోయ్యా. నేను ఇటీవల కాలంలో దగ్గర 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా పల్లవి మాత్రమే ఉంది. మొన్నే కొంచెం పాడి దాన్ని రీల్స్ లో పెట్టాను. నేను రాశాను, దేవునితో నేను మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఈ లోకంలో చాలా మంది ఊహల్లో తేలి ఆడుతూ ఉంటుంటారు, ఊహల్లో ఎన్నెన్నో మేడలు కడతా ఉంటుంటారు. నిజ జీవితంలో చూడలేనటువంటివి కనీసం ఊహల్లోనైనా నేను పట్టు చీర కొనుక్కుంటే బాగుండు, నేను 5 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కుంటే బాగుండు, నేను బెంచ్ కార్లో తిరిగితే బాగుండు. మరి దుబాయ్లో అన్నది బెంచ్ కారే, ఫస్ట్ బెంచ్ కారు మన వాళ్ళల్లో అన్నయ్య కొనుక్కున్నాడని నాకు ప్రిన్సిపాల్ చెప్పారు. సో ఆ కారులో తిరగాలి, ఈ కారులో తిరగాలి, లేనివి మనం ఎలాగా తృప్తి చెందుతూ ఉంటుంటాము, ఊహించే తృప్తి చెందుతూ ఉంటుంటాం. మోహంలో మనం నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉంటుంటాం. నేను దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటున్నప్పుడు మరి నేను కూడా ఊహల్లో ఏదో ఒకటి కోరుకోవాలి కదా. నేనేం చెప్పింది తెలుసా, నా ఊహల పల్లకి నీవే, నా ఆశల సౌధం నీవే. దేవునితో చెప్పాను, ఊహల్లో కూడా నువ్వే నా పల్లకి అయి ఉండాలి. కనీసం ఊహల్లో కూడా నాకు అది కావాలి ఇది కావాలి, నాకు అంత ఉండాలి ఎంత ఉండాలని లేదయ్యా. నా ఊహల్లో కూడా నువ్వే ఉండాలి. అనుక్షణం ప్రతి క్షణం కూడా నీతో నడవాలని, నీలో నిలవాలని నా ఆశని ఈ పాటలు రాస్తున్నాను. ప్రభు చిత్తమైతే చాలా సంవత్సరాలు అయింది ఆ చరణాలు కట్టబడడానికి, చరణాలు సమకూర్చడానికి మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మన ఊహల పల్లకిలో మన హృదయ సింహాసనంపై యేసునే రాజుగా కూర్చుండబెట్టగలిగితే చూడండి, ఆ గాడిద కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారట, ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆ గాడిదను ఎదుర్కోవడానికి వెళ్తూ ఉంటున్నారు. అప్పటి వరకు పక్కకు పోయే వాళ్ళు, అప్పటి వరకు చేతరించుకునే వాళ్ళు, ఇప్పుడు గాడిద వస్తుంది. గాడిదను ఎదుర్కొనబోతూ ఉంటున్నారంటే ఎలాగా, ఖర్జూర మంటలు పట్టుకుని గాడిదకు ఎదురెళ్తూ ఉంటున్నారు. ఈ రోజు నువ్వు కావాలని ప్రజలు ఎదురు రావాలి. నువ్వు వద్దనుకున్న వాళ్ళే, నిన్ను కాదనుకున్న వాళ్ళే, నిన్ను చూసి ఎడమకం పెడమకం పెట్టుకున్న వాళ్ళే, ఇవి వస్తుందంటే ఏదో అడుగుతుంది, ఎలా ఉన్నారు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇవి లేవు, నన్ను ఏమైనా అడుగుతుందని నిన్ను చూసి సైడ్ అయిపోతున్నటువంటి వాళ్ళు నువ్వు కావాలని రాబోతూ ఉంటున్నారు. గట్టిగా చప్పుడు కొట్టి దేవుని నామాన్ని భయపడతాను. నువ్వు కావాలని రాబోతూ ఉంటున్నారు. నేను చాలా సార్లు చెప్తా ఉంటుంటాను కదా, ఈ రోజున మా కుటుంబాల్లో ఏ కార్యక్రమం అయినా మొట్టమొదటి కార్డు నా దగ్గరికే వస్తూ ఉంటుంటాను. వెరీ ఫస్ట్ కార్డ్ వాళ్ళు ఏమంటారు అని అంటే, ఆనంద్ బాబు ప్రార్థన చేసి ఓపెన్ చేసిన తర్వాత మనము కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ఒకవేళ నేను దూరంగా ఉంటే ఫస్ట్ కార్డు ఆనంద్ పాస్టర్ గారికి ఇచ్చిన తర్వాత మనము డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ఈ రోజున ఈ ఫస్ట్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకప్పుడు మేము ఉన్నామో లేదో తెలియదు, ఒకప్పుడు మేము అంత అవసరమైన వాళ్ళం కాదు, ఒకప్పుడు అందరికంటే ముందుండేటువంటి వాళ్ళం కాదు. తర్వాత అనేటువంటి ప్లేస్లో, ఎక్కడో చివరాఖరి ప్లేస్లో ఉన్నటువంటి మమ్ములను ఈ రోజున ప్రథమ స్థానంలో దేవుడు పెట్టడానికి గల కారణం, we received Jesus Christ as our king. ఆయనను మా రాజుగా మేము స్వీకరించే మా జీవితాల్లో మా తల్లి ఆ రాజును స్వీకరించింది, ఆ రాజును మోయడం ప్రారంభించింది, ఆ రాజు కొరకు మైళ్ళ దూరం నడవడం ప్రారంభించింది, ఆ రాజును ఊరేగించడం మొదలుపెట్టింది, ఆ రాజు బాటలో మమ్మల్ని నడిపించింది, ఆ రాజ్యములు మమ్మల్ని పెంచింది. ఈ రోజున ప్రజలందరూ ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు. చెన్నైలో ఉన్నప్పుడు నేను సేవకు రావడానికి గల కారణం అదే. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, యార్ రెహమాన్ దగ్గర
ఆ టీంలో ఉన్నటువంటి నవీన్ అన్న కానీ, జ్యోతి అన్న కానీ, రాబిన్ కానీ, వీళ్ళందరూ కారు తెలుసుకున్న దగ్గరికి వచ్చేస్తూ ఉండేవారు. సాయంకాలం అయ్యేసరికి పలానా రోజున పలానా దగ్గర మీటింగ్, పలానా నాకు అనిపించింది, అరే నా ఊర్లో ఒక్కడని లెక్క చేసేవాడు కాదు, 50 కొంపలు ఉన్నటువంటి చిన్న గ్రామంలో నన్ను ఎవరు పట్టించుకునేవాడు కాదు, ఈ మెడ్రాస్ మహానగరంలో నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు ఈ తమిళ వాళ్ళు అందరూ, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, మనకి భాష రాదు కానీ మన సంగీతం అందరికీ ఇంట్రెస్ట్ అయిపోయాను. 8th గ్రేడ్ చేసిన వాళ్ళు కూడా నీలో వాయించలేరన్నా. 6th గ్రేడ్ చేశాను, 5th గ్రేడ్ చేశాను, 7th గ్రేడ్ చేశాను, 8th గ్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఇంత కంపోజ్ చేయలేకపోతున్నారు. నవీన్ అన్న వాళ్ళ మామయ్య గారు కొండలరావు గారు, ఆయన తన అపార్ట్మెంట్ లో నాకు ఒక పోర్షన్ ఇచ్చేసి నాకు కావాల్సిన కీబోర్డ్ కొనేసి, ఎంత చూస్తా ఉంటే అసలు నేను ఎవరు అసలు, అరే చిన్న పల్లెటూరులో నన్ను ఎవరు లెక్క చేయండి, ఇప్పుడు ఇంత మహానగరంలో నా కోసం ఇంతమంది వెతుక్కుంటూ వస్తున్నారండి. బైక్ ట్రైనింగ్ వంట మీద వెళ్ళాను, సినిమాల్లో సెటిల్ అయిపోదామండి. ట్రైనింగ్ కాలేజీలో మన ఫుడ్ పోతే, మన టైం గడిచిపోతే, ఆ వంట మీద అక్కడుండి సినిమాల్లో సెటిల్ అయిపోదామని వెళ్ళాను. అనుకున్నంత సాధించేశాను. అందరూ కోరుకున్నారు. ఇక అన్ని రీతిలుగా నా ప్లాట్ఫామ్ వేసేసుకున్నాను. అప్పుడు అనిపించింది నాకు, అరే ఒకప్పుడు ఎవడు నన్ను లెక్క చేయని పరిస్థితిలో ఈరోజు ఎంత ఘనత పొందుకున్నాను అంటే కారణం ఎవరు? నా దేవుడే కదా. ఇంతగా నన్ను దీవించిన దేవుణ్ణి విడిచి మోసం చేసి ఈ బైబిల్ ట్రైనింగ్ పొందుకొని ఆయన సేవ చేయకుండా ఉండడం నా జీవితానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పి మరలా ఆంధ్రాకు వచ్చేయడం జరిగింది. ఎన్నికలేని మమ్మల్ని ఆశీర్వదించు. ఈ రోజున ఎవరు 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 నిన్ను కాదనుకుంటున్నారు, ఎవరు నిన్ను వద్దనుకుంటున్నారు, ఎవరు నిన్ను తృణీకరిస్తున్నారు, ఎవరో నిన్ను చూసి చేతులెత్తేశారు, నేనేం చేయలేను, నిన్ను చూసి మగం చాటేసే జీవితం నువ్వు చూసా, పలానా వారు అప్పటివరకు బాగా మాట్లాడిన వాళ్ళు కష్టంలో ఉన్నామని చెప్పేసి మగం చాటేసేసారు, ఫోన్ తీయట్లేదు, ఇంటి దగ్గర లేరని చెప్తూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉంటున్నావా? నువ్వెవరైనా ఎక్కడ ఉన్నా ఈ సమయం అందు యేసయ్య నీ జీవితంలో చేర్చుకో. You are going to be an important person among your families and friends, all your places. ఎన్నికలేని నిన్ను ఏలికగా చేయబోతూ ఉంటున్నాడు. ఈ రోజే టర్న్ అవుతుంది నీ జీవితం. ఈ రోజు నీ జీవితం మారుతుంది. ఈ రోజు నీ పరిస్థితి మారుతుంది. ఈ రోజు నిన్ను ఎదుర్కొనబోతూ ఉంటున్నారు. ఈ రోజు నుంచి నిన్ను వెతుక్కుంటూ రాబోతూ ఉంటున్నారు. సంబంధాలు కాదనిపోతూ ఉంటున్నాయా? గర్భఫలం నిలబడడం లేదా? అవకాశాలు అందొచ్చి చేదారిపోతూ ఉంటున్నాయి. అంతవరకు వచ్చి ఈ రోజు నుంచి మళ్ళా పునఃప్రారంభమవుతూ ఉంటున్నాయి. నిన్ను ఎదుర్కొనబోతూ ఉంటున్నాను. ఆ గాడిదను ఖర్చుల మాటలతో ఎదుర్కొంటూ ఉంటున్నాను. ఈ రోజున యేసును స్వీకరించిన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. యేసును స్వీకరించిన గాడిద జీవితంలో ప్రశస్తమైన వస్త్రాలు ధరించింది. యేసును స్వీకరించినటువంటి గాడిద చుట్టూ జయధ్వజులు నింపబడ్డాయి. యేసును స్వీకరించినటువంటి గాడిద నడుచుచున్న మార్గంలో కొత్త బట్టలు వేయబడ్డాయి. యేసును మోస్తున్నటువంటి గాడిద కొరకు ప్రజలు ఎదురు చూడడం చూస్తున్నాం. ఒక గాడిదనే ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు నిన్ను లేవనెత్తలేడా? నిన్ను దీవించలేడా? నిన్ను హెచ్చరించలేడా? నిన్ను ఊరేగించలేడా? తలలు వంచండి, మోకరించండి, కన్ను మూసుకునండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ